Hi friends, welcome back to our YouTube channel. టుడే టాపిక్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఫ్రీడమ్ సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అందులో 15,000 నుండి 1 lakh వరకు బెస్ట్ మొబైల్స్ ఏంటి? మేము ఇందులో ఓన్లీ డీల్స్లో ఉన్న మొబైల్స్ మాత్రమే తీసుకొని అందులో బడ్జెట్ వైజ్గా ఏది బెస్ట్ మొబైలో ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. అండ్ మెయిన్ థింగ్, ఈ సేల్స్ అమెజాన్లో కూడా గ్రేట్ ఫ్రీడమ్ సేల్స్ పేరుతో అయితే నడుస్తున్నాయి. బట్ మేము ఓన్లీ ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్స్లో ఉన్న మొబైల్స్ మాత్రమే చెప్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇంకా బడ్జెట్ వైజ్గా మొబైల్స్ చూసుకుంటే అండర్ 15,000 లోపు ఏ మొబైల్స్ బాగున్నాయి? అక్కడ మనకు ఓన్లీ ఒక మొబైల్ మాత్రమే ఉంది. ఆ మొబైల్ నేమ్ వచ్చేసి మోటో G37 పవర్. ఇందులో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇందులో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది. సో మీ బడ్జెట్ కనుక 13,000 అయితే ఈ మొబైల్ అనేది బెస్ట్ అవుతుంది. నెక్స్ట్ మీ బడ్జెట్ కనుక 20,000 లోపు ఉంటే అక్కడ మనకు 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పోకో X7. ఇది మీకు 16,624 రూపాయలకి అయితే వస్తుంది. ఇది మనకు 7300 మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. కెమెరాస్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ సోనీ LYT 600 సెన్సార్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాస్ తో అయితే వస్తున్నాయి. ఇందులో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5500 mAh అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది. అండ్ ఇది మనకు IP/68+69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా డిస్ప్లే వచ్చేసి 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఇందాక మోటో G37 తీసుకుందాం అన్నట్లయితే ఒక 3,000 మీ బడ్జెట్ ని ఎక్స్పాండ్ చేసుకుని ఈ మొబైల్ తీసుకోవడం అయితే నేనైతే బెస్ట్ అని అయితే చెప్తాను. అండ్ ఇంకా సెకండ్ మొబైల్ వచ్చేసి Realme P4R. ఇది మనకు 18,050 రూపాయలకి అయితే వస్తుంది. ఇందులో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ AA కెమెరాస్ తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 8000 mAh అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది. సో ఇదన్నమాట సెకండ్ మొబైల్ అయితే. సో మీకు కెమెరా, ప్రాసెసర్, డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ అయితే పోకో X7 కి వెళ్ళిపోండి. లేదు మీకు బ్యాటరీనే మెయిన్ ప్రయారిటీ, మిగతా స్పెక్స్ అన్ని కొంచెం తగ్గినా పర్లేదు అనుకుంటే రియల్మీ P4 మొబైల్ తీసుకోండి. ఇవి 20,000 లోపు మొబైల్స్ అయితే. నెక్స్ట్ మీ బడ్జెట్ కనుక 25,000 లోపు ఉంటే కనుక అక్కడ కూడా సేమ్ అనమాట 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F70 Pro. ఇది మనకు 22,324 రూపాయలకి అయితే వస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో అయితే వస్తుంది. అండ్ 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాస్ తో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది. ఈ మొబైల్ లో డిస్ప్లే చూసుకుంటే ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి పోకో M8 పవర్. ఇది మనకు 23,749 రూపాయలకి అయితే వస్తుంది. ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 4 Gen ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ డ్యూయల్ AA కెమెరాస్ తో అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 8000 mAh బ్యాటరీ అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 22.5 రివర్స్ వైడ్ ఛార్జింగ్ తో కూడా వస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసి AMOLED డిస్ప్లే తో వస్తుంది. సో ఇది ఆ బడ్జెట్ లో సెకండ్ మొబైల్. సో మీకు కెమెరా, ప్రాసెసర్, డిస్ప్లే ఇవి మెయిన్ ప్రయారిటీ అయితే సామ్సంగ్ గెలాక్సీ F70 Pro కి వెళ్ళిపోండి. లేదు మీకు బ్యాటరీనే మెయిన్ ప్రయారిటీ, మిగతా స్పెక్స్ అన్ని కొంచెం తగ్గినా పర్లేదు అనుకుంటే పోకో M8 పవర్ మొబైల్ తీసుకోండి. ఇవి 25,000 లోపు బెస్ట్ మొబైల్స్. నెక్స్ట్ మీ బడ్జెట్ కనుక 30,000 లోపు ఉంటే అక్కడ మనకు రియల్మీ P4 Pro మొబైల్ అయితే ఉంది. ఇది మనకు 26,124 రూపాయలకి అయితే వస్తుంది. ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ విత్ IMX 896 సెన్సార్ తో అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాస్ తో అయితే వస్తున్నాయి. అండ్ డిస్ప్లే వచ్చేసి హైపర్ గ్లో 4D కర్వ్డ్ డిస్ప్లే అండ్ 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అండ్ 144 వాట్స్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ ఇంకా ఇందులో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట మొబైల్ గురించి అయితే. ఆ బడ్జెట్ లో ఓన్లీ ఒక మొబైల్ మాత్రం ఉంది, అది కూడా రియల్మీ P4 Pro. సో ఇది 30,000 లోపు బెస్ట్ మొబైల్ అయితే. నెక్స్ట్ మీ బడ్జెట్ కనుక 30,000 నుండి 40,000 లోపు ఉంటే అక్కడ మనకు 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి Vivo T5 Pro. ఇది మనకు 32,700
రూపాయలకి అయితే వస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇందులో కెమెరాస్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ ఏఏ కెమెరా అండ్ 2MP బొకే కెమెరా అండ్ 32MP ఫ్రంట్ కెమెరాస్ తో అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా ఇందులో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 9020 mAh బ్యాటరీ అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇందులో డిస్ప్లే వచ్చేసి 1.5K AMOLED డిస్ప్లే తో అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకు 5000 nits పీక్ బ్రైట్నెస్ అండ్ ఇది మనకు IP/68+69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇవి T5 Pro మొబైల్ స్పెక్స్. అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి Nothing 4A. ఇది మనకు 37,310 రూపాయలకి అయితే వస్తుంది. ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ విత్ 70x టెలిఫోటో లెన్స్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ తో అయితే వస్తున్నాయి. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5400 mAh బ్యాటరీ అండ్ 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది. ఇందులో డిస్ప్లే వచ్చేసి AMOLED డిస్ప్లే అండ్ ఇందులో డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.8 ఇంచెస్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది Nothing 4A మొబైల్ గురించి అయితే. మీకు ఓవరాల్ గా ఒక మొబైల్ కావాలనుకుంటే Vivo T5 Pro ని తీసుకోండి. లేదు మీకు మెయిన్ ప్రయారిటీ కెమెరా అయితే టెలిఫోటో లెన్స్ కూడా కావాలనుకుంటే Nothing 4A Pro కి వెళ్ళిపోండి. అండ్ ఈ టూ మొబైల్స్ లో ప్రాసెస్ అయితే సేమ్ అనమాట. అండ్ ఈ Nothing 4A మొబైల్ లో బ్యాటరీ అయితే కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. ఈ Vivo T5 Pro మొబైల్ తో కంపేర్ చేసుకుంటే ఇందులో మనకు 5400 బ్యాటరీ మాత్రమే ఉంటుంది. సో ఇవి 30,000 నుండి 40,000 లోపు బెస్ట్ మొబైల్స్ అయితే. నెక్స్ట్ మీ బడ్జెట్ కనుక 45,000 లోపు ఉంటే అక్కడ మనకు టూ మొబైల్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి Poco X8 Pro Max. ఇది మనకు 41,324 రూపాయలకి అయితే వస్తుంది. ఇందులో మనకు MediaTek Dimensity 9500S ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇందులో కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ విత్ లైట్ ఫ్యూజన్ 600 సెన్సార్ అండ్ OIS అండ్ EIS తో అయితే వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాస్ తో అయితే వస్తున్నాయి. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 9000 mAh బ్యాటరీ అండ్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసి 1.5K AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 3500 nits బ్రైట్నెస్ అండ్ ఇంకా డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.83 ఇంచెస్ తో పాటు డాల్బీ అట్మాస్ తో కూడా వస్తుంది. సో ఇవన్నమాట Poco X8 Pro Max స్పెక్స్ అయితే. అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి Nothing 4A Pro. ఇది మనకు 43,461 రూపాయలకి అయితే వస్తుంది. ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 140x విత్ OIS టెలిఫోటో లెన్స్ తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాస్ తో అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5400 mAh బ్యాటరీ అండ్ 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ ఇంకా ఇందులో డిస్ప్లే చూసుకుంటే 1.5K AMOLED డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ అండ్ 5000 nits బ్రైట్నెస్ తో వస్తుంది. సో ఇది Nothing 4A Pro స్పెక్స్ అన్నమాట. ఓకే, మీకు కెమెరా అండ్ UA డిజైన్ బాగుండాలంటే Nothing 4A Pro మొబైల్ కు వెళ్ళండి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా బెటర్ గా ఉంటుంది. మరి తీసి పాడేసేంత అయితే ఉండదు. లేదు మీరు ఎక్కువ బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ గేమ్స్ ఆడే వాళ్ళైతే Poco X8 Pro Max కి వెళ్ళండి. ఇవి 45,000 లోపు బెస్ట్ మొబైల్స్. నెక్స్ట్ మీ బడ్జెట్ కనుక 50,000 నుండి 60,000 లోపు ఉంటే అక్కడ మనకు టూ మొబైల్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి Vivo X200T. ఇది మనకు 53,674 రూపాయలకి అయితే వస్తుంది. ఇందులో మనకు MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అండ్ ఇంకా కెమెరా విషయానికి వచ్చేస్తే 50 మెగాపిక్సెల్ విత్ IMX 921 సెన్సార్ తో పాటు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ IMX 882 సెన్సార్ తో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా విత్ JN1 సెన్సార్ తో అయితే వస్తుంది. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఇందులో మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ మొబైల్ లో కెమెరాస్ అన్ని జేస్ పార్ట్నర్షిప్ తో అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 6200 mAh బ్యాటరీ అండ్ 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ తో పాటు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి 40 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ ఇంకా డిస్ప్లే వచ్చేసి ఫుల్ HD AMOLED డిస్ప్లే అండ్ 5000 nits పీక్ బ్రైట్నెస్ తో పాటు 4.5K లిక్విడ్ కూలింగ్ వేపర్ చాంబర్ తో వస్తుంది. సో ఇది Vivo X200T మొబైల్ స్పెక్స్. అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి iPhone 16. ఇది మనకు 60,799 రూపాయలకి అయితే వస్తుంది. ఇందులో మనకు Apple A18 చిప్ అయితే యూజ్ చేశారు. అండ్ కెమెరాస్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాస్ తో వస్తున్నాయి. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 3561 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఇక డిస్ప్లే విషయానికి వచ్చేస్తే OLED డిస్ప్లే అండ్ 6.1 ఇంచెస్ విత్ 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది iPhone 16 స్పెక్స్ అయితే. ఇది మనకు 60,000 కంటే ఒక 800 ప్రైస్ అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ టూ మొబైల్స్ లో ఏ మొబైల్ తీసుకోవాలంటే
నా చాయిస్ మాత్రం వివో X200T అనే చెప్తాను. ఎందుకంటే వివో X200T అనేది జెసిస్ పార్ట్నర్షిప్ తో అయితే వస్తుంది అండ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. కెమెరాస్ ఎక్సలెంట్ గా ఉండే అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ వివో X200T లో అండ్ మీకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ కూడా అవుతుంది. లేదు ఐఫోన్ లవర్స్ అయితే ఎలాగో ఐఫోన్ తీసుకుంటారు. బట్ నేను మాత్రం ఈ ప్రైస్ కి iPhone 16 వద్దని చెప్తాను. ఎందుకంటే బ్యాటరీ కాంప్రమైజ్ అవ్వాలి. మీరు కెమెరా బాగుంటుందని కొంటారు బట్ మీకు వివో X200T లో కూడా కెమెరాస్ అయితే బాగుంటాయి. iPhone 16 లో ఏంటంటే వీడియో రికార్డింగ్ అనేది చాలా బాగుంటుంది బట్ అలాగే మీకు బ్రాండ్ వాల్యూ కూడా లభిస్తుంది అండ్ ఇంకా మీరు యూఏ అండ్ iOS ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే iPhone 16 అయితే తీసుకోవచ్చు. సో ఇవి 50,000 నుండి 60,000 వరకు బెస్ట్ మొబైల్స్ అయితే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని ఐఫోన్ గురించి అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆ ప్రైస్ లో ఆండ్రాయిడ్ మొబైల్స్ ఏమీ డీల్స్ లో లేవన్నమాట. నేను చెప్పేది డీల్స్ లో ఉన్న మొబైల్స్ గురించే కాబట్టి సో ఐఫోన్ మాత్రమే డీల్స్ లో అయితే ఉన్నాయి. అవే ప్రైస్ సెగ్మెంట్ లో చెప్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మీ బడ్జెట్ కనుక 80,000 రూపాయలు అయితే సో ఇంకా మనకు 17 స్పెట్స్ చూసుకుంటే ఇందులో మనకు Apple A19 చిప్ ని అయితే యూజ్ చేశారు అండ్ ఇంకా కెమెరా విషయానికి వచ్చేస్తే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాస్ తో అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా ఇందులో డిస్ప్లే విషయానికి వచ్చేసి OLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇది సైజ్ వచ్చేసి డిస్ప్లే సైజు 6.3 ఇంచెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది 80,000 బడ్జెట్ లో బెస్ట్ మొబైల్ iPhone 17 అనేది. సో ఫ్రెండ్స్ మీకు దానికన్నా పై బడ్జెట్ లో 1 lakh or 1 lakh పైన iPhone 17 Pro అండ్ iPhone 17 Pro Max ఉన్నాయి. సో వీటికి పెద్ద తేడా అయితే ఉండదు 17 కి 17 Pro కి. జస్ట్ మీకు ప్రాసెసర్ పరంగా ఒక 30% ఫాస్ట్ ఉంటుంది అండ్ బ్యాటరీ పరంగా ఒక 20% పెరుగుతుంది ఇంతే అనమాట. అండ్ ఇంకొకటి మెయిన్ ఫీచర్ ఏమంటే టెలిఫోటో లెన్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఇవి మేజర్ పాయింట్స్ 17 కి 17 Pro కి. అండ్ Pro Max కి ఏమంటే డిస్ప్లే సైజ్ అనేది పెరుగుతుంది అంతే. సో ఇవి కంప్లీట్ గా 15,000 నుండి 1 lakh వరకు డీల్స్ ఉన్న బెస్ట్ మొబైల్స్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నట్లయితే కంపల్సరిగా మీకు ఎంతో అంత నచ్చే ఉంటుంది. నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోదు. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు ఫస్ట్ చూడొచ్చు అండ్ అలాగే పక్కన ఉన్న హైప్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట టుడే టాపిక్ అయితే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరూ బై బాయ్.